నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఊర్కొండను జడ్చర్ల డివిజన్లో కలపాలని ఎమ్మెల్యే చేసిన ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఊర్కొండ మండలాన్ని కల్వకుర్తి డివిజన్లోనే ఉంచాలని ఊర్కొండ కేంద్రంగా గత కొద్ది రోజులుగా నిరసన దీక్షలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ నేపథ్యంలో ఊరుకొండపేట బ్రహ్మోత్సవాల భాగంగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి రథోత్సవాల్లో పాల్గొనున్న నేపథ్యంలో ఎమ్మెల్యేని అడ్డుకుంటున్నారన్న నెపంతో ముందస్తుగా ఊర్కొండ జేఏసీ నాయకులు నిరంజన్ గౌడ్, శ్యామ్ సుందర్ రెడ్డి, చిన్న, దివాకర్ గౌడ్, అరవింద్ గౌడ్లను పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ అర్ధరాత్రి అక్రమ అరెస్టులు చేయడం ఏంటని, ఎమ్మెల్యే దుర్మార్గపు చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అక్రమ అరెస్టులకు భయపడేది లేదని, అధికారం అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్యబద్ధంగా కొనసాగుతున్న ఉద్యమాలను, ఉద్యమ నాయకులను ఆపే శక్తి మీకు లేదని, అతి త్వరలో జడ్చర్లలో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసును ముట్టడించి తీరుతామని హెచ్చరించారు. खबरदार एमएलए अनुज रेड्डी खबरदार एमएलए కార్యక్రమానికి మేము ఈరోజు ఊరుకొండ మండల జేఏసీ తరఫున గత 10 రోజుల నుంచి మండలాన్ని జడ్చర్ల డివిజన్లో కలపొద్దని చెప్పి కల్వకుర్తి జిల్లాను చేయాలని చెప్పి మేము గత 10 రోజుల నుంచి ఉద్యమం చేస్తూ రిలే నిరాధ్యక్షులు ఊరుకొండ గేట్ దగ్గర మేము చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి ఇప్పటికీ అసెంబ్లీలో మాట్లాడిన ఎమ్మెల్యే గారు వెనక్కి తీసుకోవడానికి ఎందుకు వాళ్ళు ఇంకా ఆలోచన మీద ఎందుకు ఇంకా వాళ్ళు ఆలోచన చేస్తూ వస్తున్నారు అనేది ఎవరికి అర్థం కావట్లేదు ఇప్పటికీ. అలాంటిది ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్న ఎమ్మెల్యే గారు మాట వెనక్కి తీసుకొని ఊరుకొండ గడ్డ మీద అడుగు పెట్టండి అంటే ఇప్పటికీ ఒక్క విషయం కూడా మాట్లాడని ఆసక్తి లేదు. అలాంటి మాటనే రాలేదు ఇంతవరకు. అసెంబ్లీలో మాట్లాడిన ఎమ్మెల్యే గారు ఇప్పటికీ దాని మీద స్పందన లేదు. ఇంతవరకు గత 10 రోజుల నుంచి అన్ని ప్రజా సంఘ నాయకులు, పార్టీల అధికార ప్రతినిధులు వీళ్ళందరూ పోరాటం చేస్తూ వస్తున్నారు. దీనికి ఎలాంటి స్పందన లేకపోవడం చాలా దౌర్భాగ్యం. అదేవిధంగా ఇవాళ వస్తున్న ఎమ్మెల్యే గారి పర్యటనను మేము అడ్డుకుందామని ప్రయత్నిస్తే ఈ మధ్యరాత్రి దాదాపు 1:30 సమయంలో పోలీసు వారితో మమ్మల్ని అడ్డుకట్ట వేసి ఇలా నిర్బంధించడం చాలా ప్రసక్తి కాదు. ఇది ఇలాంటి నిర్ణయాలు అనేది మీరు మానుకోవాలి. లేదంటే రాబోయే రోజుల్లో మీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి జరుగుతుంది. ఇక్కడ నుంచి కల్వకుర్తి డివిజన్ నుంచి కూడా మేము పెద్ద ఎత్తున కార్యక్రమాలు స్టార్ట్ చేస్తున్నాము. సెక్రటరేట్ కూడా సీఎం క్యాంప్ ఆఫీస్ కూడా ముట్టడించడానికి మేము ఎక్కడికి వెనకాడకపోమని చెప్పి మీకు హెచ్చరిస్తున్నాం.